అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం 1200 కోట్ల రూపాయలు నిన్న విద్యాశాఖ రిలీజ్ చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2024-25 సంవత్సరానికి గాను రిలీజ్ చేయడం. దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దగాపడిన విద్యార్థులకు నేడు కూటమి ప్రభుత్వంలో అండగా నిలబడుతూ ఉంది. దీనికి మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు ఎన్నో బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ రోజే నారా లోకేష్ గారు మాటిచ్చారు, విడతల వారీగా ఈ బకాయిలన్నీ తీరుస్తాం, విద్యార్థులకు అండగా నిలబడతామని. ఆ విధంగా విద్యార్థులందరికీ విడతల వారీగా గత ప్రభుత్వం పెట్టెళ్ళిన బకాయిల్ని తీరుస్తూ ఈ ప్రభుత్వంలో ఈ విద్యా సంవత్సరానికి గాను గతంలో ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ను మొత్తం రిలీజ్ చేసి ఈరోజు ఒక పెద్దన్నలాగా నారా లోకేష్ గారు అండగా నిలబడ్డారు. మనం చూసుకుంటే 2024-25 సంవత్సరానికి బకాయిలు 1198 కోట్లు విడుదల చేశారు. దీంట్లో బీసీ సంక్షేమం, బీసీలకు సంబంధించి 477 కోట్లు, ఒక 258 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్ నుంచి 365 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి 98 కోట్లు విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉందో అది కాలేజీల ఖాతాలు డైరెక్ట్గా వేయడం జరిగింది. మనం చూసుకుంటే గతంలో ఒక ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉండేది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని డైరెక్ట్ కాలేజీలకు ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేశారు. దాన్ని రద్దు చేసి ఆయన ఏదో కొత్త పథకం సృష్టిస్తున్నట్టుగా కొత్త పథకం అని చెప్పి వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి అవి డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో పడతాయి, అవి విద్యార్థుల ఖాతాల్లో పడతాయని చెప్పి అవి సక్రమంగా వేయకుండా నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు రాష్ట్రంలో యువతకి. ఎప్పుడన్నా ఇది రాలేదంటే వసతి విద్యా దీవెన రాలేదంటే ఇక్కడ తంబు బల్లలేదే, ఇక్కడ వచ్చి ఒక దగ్గర ఏందో కాలేజీలో పెట్టాలి ఒక తంబు, ఇంకొకటి ఏందో సచివాలయంలో పెట్టాలి, ఇంకొకటి వాలంటీర్ దగ్గర పెట్టాలి, ఈ విధంగా అని చెప్పి విద్యార్థుల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఒక దగ్గర మిస్ అయిందని చెప్పి కోత పెట్టి కొంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఆ రోజు దగా చేశాడు. ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో మామ. ఆ విధంగా చేసి పెట్టేసి వెళ్ళిపోతే ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటి వరకు దాదాపుగా 1788 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పాత బకాయిలను విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే దాదాపుగా 2986 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలబడింది ఈ కూటమి ప్రభుత్వం. మనం చూసుకుంటే గతంలో ఏవైతే ఆగిపోయాయో సర్టిఫికేట్లు, దాదాపుగా వివిధ కళాశాల 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు రాకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆపేస్తే వాళ్ళందరికీ సర్టిఫికేట్లు వచ్చే విధంగా దాదాపు 10 లక్షల మందికి సర్టిఫికేట్లు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కాలేజీలతో చర్చలు జరిపి బకాయిలు మేము విడుదల చేస్తాం, మీ అకౌంట్లో వేస్తాం, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు వచ్చే విధంగా నారా లోకేష్ గారు కృషి చేశారు. ఇదే కాకుండా మనం చూసుకుంటే ఈరోజు విద్యార్థులకు ఫీజు కోసం ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటామని కాలేజీలకి డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా ఏదన్నా కాలేజీలో ఇబ్బంది పెట్టినా వాళ్ళపైన చర్యలు తీసుకోవడమే కాకుండా కాలేజ్ మేనేజ్మెంట్ని మందలించడం కూడా నారా లోకేష్ గారు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈరోజు విద్యార్థులకి ఏంటంటే చదువుకున్నారా, వాళ్ళ పరీక్షలు రాశారా, ఉద్యోగాలు సంపాదించుకున్నారా అన్నట్టుంది. ఈ ఫీజు విషయం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు ప్రెషర్ లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది, ప్రెషర్ లేకుండా. అదేవిధంగా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయ, యూనివర్సిటీస్ అన్ని ఏ విధంగా ఉన్నాయి అవన్నీ ఒక చట్టం కిందకి తీసుకొని వచ్చి ఈ విధంగా చేయాలని ఒక మంచి ఆలోచన నారా లోకేష్ గారు చేయడం జరిగింది. ఏవైతే రాత్రి పాలిటెక్నిక్ కోర్సులకు అనుమతులు, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరించి ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలబడడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి. స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే వాళ్ళు రేపు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఉద్యోగంలో అయినా కానీ వాళ్ళు సెట్ అవ్వగలరని చెప్పి నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ వాళ్ళతో, ఎడ్యూ స్కిల్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు కొన్ని వేలాది మంది యువతకి ఆన్లైన్ కోర్సుల ద్వారా ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నాటి పెట్టి వెళ్ళిన బకాయిలు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీసుకుంటే 2832 కోట్లు నాడు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు బకాయిలు కుప్పబెట్టిన బాధ్యతారహితంగా ఆనాడు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా మనం లెక్క పెట్టుకుంటే దాదాపుగా 4000 కోట్ల దాకా ఆనాడు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేసి రాష్ట్రంలో యువతని ముంచేశాడని మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఆ రోజు ఏమంటే ఈయన డ్రామాల కోసం ఉత్తుత్తి బటన్ నొక్కేది. ఈరోజు ఏ వసతి దీవెన బటన్ అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి నొక్కేది. ఆ ఉత్తుత్తి బటన్ల వల్ల ఆ రోజు ఎంతోమంది యువత నష్టపోయారు. ఇంకొకటి, ఆ 5 ఏళ్ళు
రియంబర్స్మెంట్ వసతి దీవెన గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత అంతా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ గురించి దీని గురించి మాట్లాడుతున్నావే, నాడు నువ్వు 4,000 కోట్ల పైన బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు. దాని గురించి రాష్ట్రంలో ఉండే యువత అడుగుతున్నారు. గతంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాదీవెన ఉందో దాన్ని మార్చేసి దాన్ని వసతి దీవెన విద్యాదీవెన తానేదో కొత్త పథకం సృష్టించినట్టు కూడా ఒక పబ్లిసిటీ చేసుకున్నాడు. గతంలో పూర్తిగా విద్యార్థుల తరపున పూర్తిగా ఫీజులు నేరు కళాశాల యాజమాన్యాలకి ప్రభుత్వం అందజేసేది. కానీ జగన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? ప్రచార ఆర్భాటాలకి విద్యాదీవెన అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళని అందరినీ మోసం చేశాడు. ఆ ఇచ్చేది కూడా ఏదో సకాలంలో ఇచ్చాడా, ఆదుకున్నాడా అనుకుంటే లేదు. ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు తీస్తాడో ఎవ్వరికి తెలియదు. అది కాకుండా ఆ రోజు ఎంతో మందిని వేధించడమే కాకుండా కొన్ని చోట్లయితే హాల్ టికెట్లు పరీక్ష రాసుకోవడానికి విద్యార్థులు వెళ్తుంటే హాల్ టికెట్లు ఆపేసిన సంఘటనలు, పరీక్షలు రాయనివ్వంటూ విద్యార్థుల్ని ఇబ్బందులు పెట్టిన సంఘటనలు, వేలాది సంఘటనలు ఆ రోజు మన కళ్ళ ముందు చూసాం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అదే కాకుండా దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామాలు ఆడాడు. కానీ ఆడేం చేశాడంటే తీరా చూస్తే మొత్తం అప్పులు కుప్పల్లాగా పెట్టి వెళ్ళిపోయారంటారు కదా, ఆ విధంగా బకాయిలు కుప్పబెట్టి వెళ్ళిపోయాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. 2014-19లో తెలుగుదేశం పార్టీ నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏటా 16 లక్షల మందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్ రెడ్డి పాలనలో ఎంతమందికి ఇచ్చారు తెలుసా? కేవలం 9 లక్షల మందికి. అంటే ఎంతమంది కోత పెట్టాడో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఆ రూల్స్ పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి కాలేజీలు ఈ పేర్లు మార్చి ఆ పేర్లు మార్చి ఇన్నిసార్లు తమ్ముళ్ళు పెట్టాలి ఈ విధంగా అని చెప్పి ఎంతమందిని నొక్కాడో మనందరం చూసుకోవచ్చు. ఈ విధంగా చేసి దాదాపుగా 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఎవరు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా విద్యాదీవెనని గొప్పలు చెప్పి తల్లిదండ్రులు అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పులు మానసిక ఒక క్షోభకు గురి చేసింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో ఒక సంఘటన మనందరం గుర్తు చేసుకోవాలి. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి 1వ పోలీస్ స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మ ప్రయత్నించింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఎందుకంటే నాడు నేను మేనమామలా ఉంటా అని కంసమామలాగా మారిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నాడు ఎంతోమంది విద్యార్థుల మనోవేదనకు గురి చేశాడు. 2021-22లో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజ్ 60,000 ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజ్ యాజమాన్యం తాకీదు ఇచ్చింది. లేకుంటే పరీక్షలు రాయనివ్వని ఇబ్బంది పెట్టారు. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తి చేసిన కోర్సుకు సంబంధించి 57,000 ఫీజు బకాయిల్ని 15 రోజుల్లో లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్ నోటీస్ అందింది. ఆ రోజు నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? విద్యార్థుల ఫీజు కోసం లీగల్ నోటీసులు అందుకునేలా చేసి ఈరోజు నిస్సిగ్గుగా ధర్నాలు చేస్తుంది సైకో జగన్మోహన్ రెడ్డి కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. డిసెంబర్ 17, 2023 నెల్లూరు జిల్లా కావల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు నర్సింగ్ కళాశాల బయటికి పంపేసింది. నిజం కాదా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఇవ్వని ఫీజులను కూడా ఈరోజు ఎవరైనా చేసిన పనికి పేపర్ యాడ్లు ఇచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా? ఇవ్వని ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెద్ద పేపర్ కట్లు వేసుకొని బాగా కొట్టుకునింది ఎవరంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఆకలితో అలమటిస్తూ వారికి అరకొర ముద్ద పెట్టి కడుపు నింపేశామంటూ ప్రచారం చేసుకొని వసతి దీవెన గాలి కొదిలేసింది మీరు కదా. ఈ విధంగా చూసుకుంటే బకాయిలు కుప్పబెట్టి అందిన కాడికి దోచుకుని బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నీచ రాజకీయాలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత. ఒకప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీకి నేరుగా వేసే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాల్లో వేస్తామని రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా సైకో జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం. ఆ ఫీజులు కూడా విడతల వారి చెల్లింపులు అని కాలేజీలు అంగీకరించకపోవడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్య పెద్ద కాలేజీలకు దూరం అయ్యారు. ఇది నీ పాపం కాదా సైకో జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ నీతి మాటలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 1000 కోట్లు పెండింగ్ పెట్టి ఏనాడు విద్యార్థుల భవిత గురించి పట్టించుకొని నువ్వు ఫిబ్రవరి నెలలో ఫీజు 4 అన్నావు, అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు యువత 4 అని డ్రామాలు మొదలుపెట్టావు. సూటిగా అడగదలుచుకున్నాం. 5 ఏళ్లలో ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి ఫీజులు కేవలం 4,271 కోట్ల బకాయిలు పెట్టిన నువ్వు అసలైన 420 జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నాం. బకాయిలు చెల్లించకుండా ఆ రోజు యాజమాన్యాలను బెదిరించింది నువ్వు కాదా? ఏ కోర్సు అయినా ఎక్కడ చదివినా నేనున్నానంటూ గతంలో ఎలక్షన్లకు ముందు ప్రగల్భాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రైవేట్ కాలేజీల ఫీజులు చెల్లింపు పథకాన్ని 2021 నుంచి నిలిపివేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకునింది నువ్వు కాదా సైకో జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం. పీజీ కళాశాలకు చెల్లించాల్సిన 450 కోట్లు బకాయిలు చెల్లించకుండా అప్పటికి ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఉన్న హేమచంద్రారెడ్డి ద్వారా
వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియను నిర్వహించింది నువ్వు కాదా? బకాయిల్లో 75% మాత్రమే ఇస్తాం, దీనికే అంగీకరించాలంటే కళాశాలను బెదిరించింది నువ్వు కాదా? ఆ రోజు ఇచ్చింది తీసుకుంటాం, న్యాయస్థానానికి వెళ్ళబోని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకొని చివరికి ఆ 75% కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను గతంలో పీజీలు చదివిన పిల్లలను నిలువునా ముంచేసింది నువ్వు కాదా సైకో జగన్మోహన్ రెడ్డి? ఉద్యోగాలపై చదువు కోసం సర్టిఫికేట్లు కావాలి అప్పులు చేసి ఫీజులు కట్టి తీసుకెళ్లారు. ఈ విధంగా నువ్వు చూసుకుంటే నీ 5 ఏళ్ల హయాంలో పీజీ విద్యార్థులకు దగా చేశావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ 5 ఏళ్ళు దగా చేసిన నువ్వు ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడతావా? సూటిగా అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ అండగా నిలబడింది నారా లోకేష్ గారి నాయకత్వంలో. ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇస్తూ ఉన్నాం. నువ్వు పెట్టి వెళ్ళిన బకాయిలను కూడా ఈరోజు తీర్చి విద్యార్థులకు అండగా నిలబడ్డాం. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులకి ఆనాడు నీ ప్రభుత్వంలో నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టి సర్టిఫికేట్లు ఆపాస్తే 10 లక్షల మందికి సర్టిఫికేట్లు ఇచ్చేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు ఈ విధంగా ఇచ్చి విద్యార్థులకు ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం. గతంలో నువ్వు చేసిన ఒక తప్పుడు పని వల్ల ఏంటంటే కాలేజీలకు కాకుండా ఇట్లా తల్లుల ఖాతాలు విద్యార్థుల ఖాతాలు అని చెప్పి అది కూడా వేయకుండా విద్యార్థులకి చదువుకు దూరం అయ్యేలా చేసావు. ఎందుకంటే చెప్పమంటావు చెప్పా? ఆ రోజు కాలేజీ వాళ్ళని అడిగితే అమ్మ మీ అకౌంట్లో పడుతుంది కదమ్మా రేపైనా తీసుకుంటే, ఎంతో మంది తల్లిదండ్రులు అప్పులు చేసి మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి అప్పులు చేసి ఫీజులు కట్టారు. తీరా చూస్తే వాళ్ళ అకౌంట్లో ₹1 ఇవ్వకుండా దగా చేసింది నువ్వు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే నువ్వు కేవలం 8-9 లక్షల మందికి, దాదాపు 7 లక్షల మందికి గోవిందార్పణం చేసిన చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులంతా అంటున్నారు నీ మాటల్ని గతంలో నమ్మి మోసపోయాం, ఈ రోజు నువ్వు మా పక్కన నిలబడి ధర్నా చేస్తా అని డ్రామాలు ఆడుతున్నావే నీ రాజకీయ అవసరాల కోసం. నిజంగా విద్యార్థుల్ని దగా చేసింది రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు. ఆనాడు వసతి దీవెన విద్యా జీవనాన్ని ఏదీ లేకుండా చేసావు. పేపర్ యాడ్లకు మాత్రం మీ సాక్షిలో కోట్లకు ఇచ్చుకొని మీ సాక్షికి లాభార్జనలు వచ్చాయి. ఆ రోజు నష్టపోయింది కాలేజీలు, విద్యార్థులు. ఎంతోమంది ఉన్నత చదువుల కోసం వెళ్ళాలంటే సర్టిఫికేట్లు రాక, ఉన్నత చదువులకు వెళ్ళలేక, ఇటు పని చేసుకోలేక కూలి పనులకు వెళ్ళిన ఎంతోమంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నారంటే దానికి కారణం నువ్వు. ఈరోజు లోకేష్ గారు ఆనాడు మాట ఇచ్చిన విధంగా తన పాదయాత్రలు యువగలం పాదయాత్రలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఈరోజు కాలేజీలతో మాట్లాడి ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేసి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు పైన ప్రెషర్ పెట్టకుండా మా పైన డైరెక్ట్ కాలేజీలకు ఇచ్చి మా చదువుకు సహకరిస్తున్న లోకేష్ గారితోనే మేము ఉంటాం. నువ్వు చేసిన మోసాలు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా కానీ మర్చిపోం. ఆ విధంగా నువ్వు విద్యార్థులను దగా చేసావు జగన్మోహన్ రెడ్డి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం అని ఈరోజు రాష్ట్రంలో యువతంతా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కూడా గుర్తించుకోవాలి. మన కోసం కష్టపడిన నాయకుడు ఎవరో, మన కోసం పనిచేసిన నాయకుడు ఎవరో, మనల్ని దగా చేసిన నాయకుడు ఎవరో అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకొని రేపు రానున్న రోజుల్లో ఈరోజు యువతను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకునే సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని వస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తాడు. మన చదువుకున్న యువత కోసం కంపెనీలు తీసుకొని వస్తుంటే అడ్డుకోవాలనుకుంటాడు. అదేవిధంగా ఆ కంపెనీలు వచ్చి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చర్చలు జరుపుతుంటే ఆ కంపెనీలకి లెటర్లు రాస్తారు పెడితే రప్ప అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, విద్యార్థులతో పెట్టుకుంటే మీ పార్టీని రప్ప చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుహనా రాజకీయాలు ఆపి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే విద్యా వ్యవస్థల మార్పులకు సహకరించండి. నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున, విద్యార్థుల తరపున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకే అటెంప్ట్లో 1200 కోట్లు ఇచ్చి ఈరోజు అండగా నిలబడ్డారు. ఇది గతంలో ఉన్న బకాయిలను కూడా తీర్చి ఈరోజు ఒక పెద్దన్నలాగా మా అందరికీ అండగా నిలబడుతూ ఈరోజు రాష్ట్ర విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్న మీరు ఇంకా మరిన్ని విజయాలు అందుకుంటూ మరింతగా ముందుకెళ్ళాలి. మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశానికి ఐకానిక్గా మారాలని కోరుకుంటూ ఉన్నాం.